హైదరాబాద్లో నూతన మెట్రో మార్గాలకు త్వరలో ప్రభుత్వం శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. జీహెచ్ఎంసీ హెచ్ఎంటీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల దస్త్రాలు కనిపించడం లేదని, అనుమతులు ఆన్లైన్లోనే సక్రమంగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి అధికారులు ఇష్టానుసారం అనుమతులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. 15 రోజుల్లో హెచ్ఎంటీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ సోదాలు జరుగుతాయని, ఇష్టానుసారం వ్యవహరిస్తే అధికారులందరూ ఇంటికి వెళ్లాల్సిందేనన్నారు. ఆన్లైన్లో లేకుండా ఇచ్చిన అనుమతుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో గ్రూప్ 1 అధికారులు కమిషనర్లుగా ఉండాలని స్పష్టం చేశారు. కొత్త కార్పొరేషన్లకు ఐఏఎస్ అధికారులను కమిషనర్లుగా నియమించి హైదరాబాద్లోని విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీడీపీ, జనసేన ఉమ్మడిగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపారు. ఈ మేరకు తెలుగుదేశం నుంచి 50 నుంచి 52 మందిని, జనసేన తరపున 15 మంది జాబితాలను రెండు పార్టీల అధినేతలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భారత ఇమిగ్రేషన్ డేటాను చైనా హ్యాకర్లు హ్యాక్ చేశారు. చైనాకు చెందిన హ్యాకింగ్ ముఠాలు విదేశీ ప్రభుత్వాలు, సంస్థలపై భారీ సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. భారత్తో సహా పలు దేశాల నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు వార్తలు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. చైనా ప్రభుత్వ మద్దతున్న ఓ హ్యాకింగ్ సంస్థకు చెందిన కీలక పత్రాలు ఇటీవల లీక్ అయ్యాయి. ఆ డాక్యుమెంట్లో విదేశీ ప్రభుత్వాలు, కంపెనీలు మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకుని ఈ హ్యాకర్లు భారీ సైబర్ దాడులకు పాల్పడినట్లు అందులో పేర్కొంది. మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్కి చెందిన సాఫ్ట్వేర్ వ్యవస్థల్లో లోపాలను వినియోగించుకొని ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఈ లీక్ అయిన పత్రాలు షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న ఐసూన్ అనే కంపెనీకి చెందినవిగా వాషింగ్టన్ ఓ పోస్ట్ ద్వారా తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను 41A నిందితులుగా సిబిఐ చేర్చింది. లిక్కర్ కేసులో ఏడాది గ్యాప్ తర్వాత ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసి నిందితురాలిగా పేర్కొనడం కలకలం రేపుతోంది. గతంలో ఇంటికొచ్చి స్టేట్మెంట్ తీసుకున్న సిబిఐ ఈ నెల 26న ఢిల్లీకి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. 2022 డిసెంబర్లో కవితను తన ఇంటికి వచ్చి 160 సిఆర్పిసి కింద సిబిఐ ప్రశ్నించింది. ఇప్పటికే ఈ కేసుల్లో 3 సార్లు కవితను ఈడీ విచారించింది. లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవర్లుగా మారడంతో వారి స్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసులో నిందితులు మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డితో పాటు కవిత, ఢిల్లీ పిఏ అశోక్ కౌశిక్ అప్రూవర్గా మారడంతో కేసు కీలక మలుపు తిరిగింది. పిఏ అశోక్ జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పడంతో లిక్కర్ కేసులో పలువురికి ముడుపులు అందినట్లు అంగీకరించాడు. దీంతో అశోక్ను, కవితను నిందితులుగా చేర్చి విచారించేందుకు సిబిఐ సిద్ధమైంది. అశోక్ ఇచ్చిన సమాచారంతో కవితను ప్రశ్నించనున్నారు సిబిఐ అధికారులు. 4 రోజులుగా వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతరకు చివరి అంకానికి చేరుకుంది. నేడు అమ్మల వన ప్రవేశం జాతరతో ముగులుస్తుంది. ఈ సాయంత్రం పూజారులు గద్దెల వద్దకు వచ్చి సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. అనంతరం వనదేవతల వద్ద వన ప్రవేశం మొదలవుతుంది. సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఈ ప్రక్రియతో జాతర ముగుస్తుంది. ఈ క్రమంలో మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తజనం క్యూలైన్లో బార్లు తీరుతున్నారు. గద్దెల పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. 3 రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు చివరి రోజైనా వచ్చి దర్శనాలు చేసుకోవాలని విచ్చేస్తున్నారు. తల్లుల వన ప్రవేశం సమయంలో కొంతసేపు దర్శనాలు నిలిపివేసినా మళ్లీ యథాతథంగా దర్శనాలు జరుగుతున్నాయి. 2 ఏళ్లకోసారి అమ్మవార్లను దర్శించుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు రద్దీగా ఉన్నా దర్శనం మాత్రం బాగా జరుగుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వంపై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో రిమోట్ కంట్రోల్ ఉంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ ప్రధానిగా ఉండి సోనియా చెప్పిందే చేసింది. కానీ బీజేపీ ప్రభుత్వం అలా కాదు. ఒకరికి తలొగ్గేది లేదన్నారు. గతంలో ఉగ్రవాద బెడద ఉండేది, కానీ మోదీ వచ్చాక ఉగ్రవాదాన్ని అణచివేశారని తెలిపారు. మన సైనికులను చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరిపారేశామన్నారు. ఈ ప్రపంచంలో పాకిస్తాన్ను ఏకాకి చేశామన్నారు. ఈరోజు పేదవాడికి అండగా నిలిచింది బీజేపీ ప్రభుత్వం మాత్రమేనన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశం అన్ని విధాలా అభివృద్ధి సాధించిందన్నారు. గతంలో వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకునేది, కానీ ప్రస్తుతం ఇతర దేశాలకే ఎగుమతులు చేసే స్థాయికి భారత్ చేరిందన్నారు. టెట్, డిఎస్సి పరీక్షల మధ్య సమయం ఉండేలా చూడాలన్న పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
షెడ్యూల్ మార్చాలన్న పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుది విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. పరీక్షల మధ్య సమయం ఉండేలా ఆదేశించాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం విదితమే. టెట్, డిఎస్సి పరీక్షలకు కనీసం నెల రోజుల వ్యవధి ఇవ్వడం సముచితమని హైకోర్టు ఇటీవల ప్రాథమికంగా అభిప్రాయపడింది. షెడ్యూల్లో మార్పులు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సంతృప్తికర సమాధానం రాకపోవడంతో ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సొంత గూటికి చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర కామెంట్ చేశారు. ఆర్కే నాకు చాలా దగ్గర మనిషి. ఆయన ఎక్కడున్నా బాగుండాలి, సమాంతరంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నానన్నారు. ఆయన మీద చాలా ఒత్తిళ్లు ఉన్నాయని, ఒక చెల్లెలిగా ఆయనను అర్థం చేసుకున్నాను అని అన్నారు. ఒక మంచి పర్సన్ రాంగ్ ప్లేస్లో ఉన్నారు అని అన్నారు. ఆర్కే తిరిగి పార్టీలో చేరిన నేపథ్యంలో హ్యాపీగా ఉన్న వైసీపీ శిబిరంలో ఆయనపై ఒత్తిళ్లు ఉన్నాయన్న షర్మిల కామెంట్స్ కలవరం పాటు గురిచేసేలా ఉన్నాయి. షర్మిల కామెంట్స్ని బట్టి చూస్తే ఆర్కేను బ్లాక్మెయిల్ చేసి తిరిగి పార్టీలోకి రప్పించారా అన్న అనుమానం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసల్లా వ్యవహరిస్తున్నాయని ఎండగట్టారు. ప్రత్యేక హోదా విషయంలో జగన్, బాబులు ఇద్దరు విఫలమయ్యారని, రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారు అని అన్నారు. 2014లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా వచ్చేదని అన్నారు. పర్వతాలాంటి వైసీపీ, బీజేపీలను ఓడించాలని, కలిసి పోరాటం చేయాలని భావించే కమ్యూనిస్టులతో పొత్తుకు ముందుకు వచ్చామని అన్నారు. హైదరాబాద్లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపుతుంది. ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్న ప్రణవ్ను డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ నడుపుతున్న త్రిష అనే మహిళ ఇష్టపడింది. మ్యాట్రిమోనీలో చైతన్య రెడ్డి పేరుతో యువతి నకిలీ ఐడిని క్రియేట్ చేసుకుని ప్రణవ్తో పరిచయం ఏర్పరచుకుంది. యువకుడిని ట్రాప్ చేసి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని రూమ్లో బంధించింది. యువతి చెర నుంచి ప్రణవ్ తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు త్రిషను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో 4 కోసం పోలీసులు గాలిస్తున్నారు. మ్యాట్రిమోనీలో నకిలీ ఐడి క్రియేట్ చేసిన వ్యక్తికి యాంకర్ ప్రణవ్కు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ జలాశయంలో నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. అటు భూమి మీద, ఇటు నీటిలో ఉండగలిగే ఉభయచరాల్లో నీటి కుక్కలు కూడా ఒకటి. అరుదుగా కనిపించే నీటి కుక్కలు నాగార్జున సాగర్ రిజర్వాయర్లో దర్శనమిచ్చాయి. సాధారణంగా సముద్ర తీర ప్రాంతంలో అరుదుగా కనిపించే వాటర్ డాగ్స్ నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ రిజర్వాయర్లో సందడి చేశాయి. జలాశయంలో నీటి కుక్కలు కలియ తిరుగుతూ వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. నాగార్జున సాగర్లో వీఐపీ, శివాలయం, పుష్కర ఘాట్ వద్ద ఈ వాటర్ డాగ్స్ దర్శనమిచ్చాయి. నీటి కుక్కలు కనిపించడంతో సందర్శకులు ఫోటోలు, వీడియోల్లో వాటిని బంధించారు. కనుమరుగైపోతున్న జాతుల్లో నీటి కుక్కలు కూడా ఒకటి. అటు భూమి మీద, ఇటు నీటిలో ఉండగలిగే ఉభయచరాల్లో నీటి కుక్కలు కూడా ఒకటి. 2 ఏళ్ల క్రితం ఒకసారి సాగర్ జలాల్లో నీటి కుక్కలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఆ తర్వాత కాలంలో రిజర్వాయర్లో అవి కనిపించకుండా పోయాయి. తాజాగా సాగర్ జలాల్లో గతంలో కంటే ఎక్కువగా సంఖ్యలో నీటి కుక్కలు జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. నేను మాలాలను కాదు అంటూ బ్రిటిష్ పార్లమెంట్ భవనంలో కాశ్మీరీ హక్కుల కార్యకర్త యానా మీర్ చేసిన ప్రసంగం ప్రస్తుతం వైరల్గా మారింది. యూకే పార్లమెంట్ నిర్వహించిన సంకల్ప్ దివస్ కార్యక్రమంలో భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని కాశ్మీర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త యానా మీర్ తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదుల బెదిరింపుల కారణంగా తాను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిన మలాలా యూసుఫ్ జాన్ను కాదని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. తాను భారతదేశం స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నట్టు ఆమె స్పష్టం చేశారు. భారతదేశం తన మాతృభూమిగా ఆమె పేర్కొన్నారు. తాను మలాలా యూసుఫ్ జాయ్ని కాదన్నారు. తాను భారతదేశంలో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నానని చెప్పారు. భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగమని తెలిపారు. తాను మీ దేశంలో ఆశ్రయం పొందాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను ఎప్పటికీ మలాలా యూసుఫ్ జాయ్గా ఉండనన్నారు. కానీ మలాలా తన దేశం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో మద్యం తాగి రోడ్డుపై పడి ఉన్న వారిని చూశానంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నుంచి మంచి స్పందన వచ్చిందన్న. ఈ మేరకు ఆయన తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మతిస్థిమితం కోల్పోయిన వారు వారణాసిలోని తన పిల్లల్ని తాగుబోతులు అంటారని, అసలు అదేం భాష, మోడీని దుర్భాషలాడుతూ 2 దశాబ్దాలు గడిపారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యువతిపై తమ చిరాకును వెలగక్కుతున్నారని, యూపీ యువత లక్ష్యంగా ఇండియా కూటమి చేసిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోమన్నారు. కాంగ్రెస్ ఒక కుటుంబం ఎదుగుదల కోసమే పాటుపడుతుందన్నారు. అలాగే ఓటు బ్యాంకును దాటి ఆలోచించదు.
రామమందిర నిర్మాణం జరుగుతుందని ఆ పార్టీ అసలు ఊహించలేదని పేర్కొన్నారు. కాశీ అయోధ్యలో వస్తున్న మార్పు ఇండియా కూటమి అశాంతికి కారణమని విమర్శించారు. అలాగే ఇండియా కూటమి జిత్తులు వారణాసిలో పనిచేయవని దుయ్యబట్టారు. రాహుల్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు.